వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి ఓటర్లు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో 89.80% పోలింగ్ నమోదైంది. అస్సాంలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ 86.92% పోలింగ్ నమోదైంది. కేరళలో మధ్యస్థంగా 75.1% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేరళలో ముఖ్యమంత్రి విజయన్, సినీ ప్రముఖులు మోహన్ లాల్, మమ్ముట్టి, కేంద్ర మంత్రి సురేష్ గోపి, పలువురు రాజకీయ నాయకులు ఓటేశారు. ఇక అస్సాంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి బైక్ పై వెళ్లి ఓటేశారు. తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.